సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. కడప వేదికగా జరుగుతున్న మహానాడు అట్టహాసంగా మొదలైన విషయం తెలిసిందే. మహానాడుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లక్షల సంఖ్యలో హాజరవుతున్నారు. వేలాది బస్సులలో ఇప్పటికే తరలి వచ్చారు. వచ్చిన వారందరికీ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. వివాహ భోజనంబు, వింతైన వంటకంబు అంటూ లొట్టలు వేసుకుంటూ తినేలా ఏర్పాట్లు జరిగాయి. చాలా కాలం అనంతరం మహానాడులో మాంసాహారం సైతం వడ్డించనున్నారు. మొదటి 2 రోజులు 2 లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మహానాడు బహిరంగ సభ ముగింపు రోజు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. మహానాడు ప్రాంగణంలో 2 లక్షల మందికి ఆహారం అందిస్తూనే బయట నలుదిక్కుల ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫుడ్ కోర్టుల ద్వారా 3 లక్షల మందికి భోజనాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతిరోజు భోజనాల్లో 20 రకాల వంటకాలకు తగ్గకుండా ఈ మహానాడుకు హాజరయ్యే వారికి వడ్డించనున్నారు. సుమారు 1700 మంది వంటవారు 800 మందిని వడ్డింపునకు వినియోగించనున్నారు. ఇక స్వీట్స్ లో తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా తదితర మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు. 50,000 కోడిగుడ్లు వడ్డించనున్నారు. మరోవైపు మహానాడు ఆవరణలోని వంటశాలను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే సందర్శించి భోజన ఏర్పాట్లను పరిశీలించారు. వంట వారికి పలు కీలక సూచనలు సైతం చేశారు. ఉదయం అల్పాహారం టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, కాఫీ, టీ. మధ్యాహ్న భోజనం మాంసాహారంలో గోంగూర చికెన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, రోటి పచ్చడి, వైట్ రైస్, ప్లెయిన్ బిర్యానీ, సాంబార్, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు వడ్డించనున్నారు. ఇక శాకాహారంలో గోంగూర పుల్ మఖానా, ప్లెయిన్ బిర్యానీ, టమాటా పప్పు, వైట్ రైస్, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ వడ్డించనున్నారు. సాయంత్రం స్నాక్స్, కాఫీ, టీతో పాటు కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు అందచేయనున్నారు. రాత్రి భోజనం వైట్ రైస్ తో పాటు వంకాయ బఠానీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు వడ్డించనున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.